అప్పుడు ప్రభు నాకు ఆడపిల్ల కలిగిందే అని విన్నవించుకుంది. ఆమె కన్న సంతానం ఏదో అల్లాకు బాగా తెలుసు. మగపిల్లవాడు ఆడపిల్లవాడు వంటివాడు కాదు. నేను ఈ పాపకు మరియం అని పేరు పెట్టాను. నేను ఈమె యొక్క సంతానాన్ని శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి, ఇబ్లీస్ లేదా లూసిఫర్ బారి నుంచి రక్షణ పొందడానికి నీకు అప్పగిస్తున్నాను అని అన్నది. 37 వాక్యాలు. అంతే, ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమ రీతిలో స్వీకరించి అత్యుత్తమ రీతిలో ఆమెను పెంచాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియకు అప్పగించాడు. జకరియా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన అడిగితే అల్లా వద్ద నుంచి అని ఆమె చెప్పేది. నిజంగా అల్లా తాను కోరిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు. అక్కడే జకరియా అలైహిస్సలాం తన ప్రభువును వేడుకున్నాడు. ఏమని ఇక్కడ కూడా ఒక ప్రార్థన చెప్పడం జరుగుతుంది. ఓ నా ప్రభు, నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు అని అన్నాడు. అల్లాహు అక్బర్. ఇక్కడ చూడండి, ఒక ప్రార్థన అడిగాడు, అదేవిధంగా నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు అని కూడా చెప్పాడు. తనకి సంతానాన్ని కావాలని కోరుకున్నాడు ఆయన జకరియా గారు. అదేవిధంగా అల్లాని పొగడత కూడా చెప్పారు. ప్రార్థన మరియు పొగడత, ప్రార్థన మరియు స్తుతి. అల్హమ్దులిల్లాహ్, నాకు సంతానాన్ని ప్రసాదించు, నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడు అని కూడా అన్నాడు. ఇక 39-40 వాక్యాలు. కుటీరంలో నిలబడి నమాజు చేస్తూ ఉండగా దైవదూతలు తనని పిలిచి, అల్లా నీకు యెహ్యా గురించిన సువార్త ఇస్తున్నాడు. అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు, నాయకుడవుతాడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, దైవ ప్రవక్త, సద్దర్థుల కోవకు చెందినవాడై ఉంటాడు అని చెప్పారు. ఆ యొక్క దైవదూతలు తనకు శుభవార్త ఇచ్చారు. దానికి జకరియా ఇలా విన్నవించుకున్నాడు. ఓ ప్రభు, నేనేమో పండు ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాలు. అలాంటప్పుడు నా కొడుకు ఎలా పుడతాడు? దానికి అలాగే జరుగుతుంది, అల్లా తాను కోరుకున్నది చేసేస్తాడు అని దైవదూత సమాధానం ఇచ్చాడు. 53, 54, 55 వాక్యాలు. 3వ సూర. వారు ఇంకా ఇలా అన్నారు, ప్రభు, నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము, మేము నీ ప్రవక్తను అనుసరించాం కనుక సాక్షుల జాబితాలో మా యొక్క పేర్లు కూడా రాసుకోవాలి. అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేసాగారు. అల్లా కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లా సాటి లేని మేటి. అప్పుడు అల్లా ఇలా అన్నాడు, ఓ ఈసా, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను.